గత వారం మనం చెప్పుకున్నటువంటి వాక్యం, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లుగా మనం చూసాం. రెండవది, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట కొరింథీ సంఘస్థులు ఆ మాట విన్నట్టుగా మనం చూస్తున్నాం. కొరింథీ విశ్వాసులకు, కొరింథీ పట్టణానికి, ఆ విశ్వాసులకి అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటగా పోయిన వారం మనం చూసాం. ఈ వారం కూడా అదే మాట, అదే వాక్యం గురించి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. 2వ కొరింథీ పత్రిక, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హవ్వను ఏ విధంగా సాతానుడు, సర్పము తన కుయుక్తి చేత మోసగించాడో, మీరు కూడా సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో. కొరింథీ విశ్వాసులారా, మీరు క్రీస్తులో స్థిరంగా ఉంటారో లేదో, భయంకరమైనటువంటి రోజులు వస్తున్నాయి. సాతానుడు హవ్వను మోసగించిన రీతిగా అనేక మంది మిమ్మల్ని మోసగిస్తారేమో, ఆ పరిశుద్ధతను మీరు కోల్పోతారేమో, ఆ పవిత్రతను పోగొట్టుకుంటారేమో అని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. నాకు భయం వేస్తుంది మీ గురించి. ఏమంటాడు? నాకు మీ గురించి భయం వేస్తుంది, నాకు చాలా భయంగా ఉంది. అంటే మీరు ఎట్టయిపోతారేమో, మీ భక్తిని చూస్తే మాకు భయం వేస్తుంది, మీ పరిశుద్ధతను చూస్తే నాకు భయం వేస్తుంది. బాగున్నట్టే ఉంటున్నారు, జారిపోతున్నారు మీరు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరు చెప్తున్నాడు? కొరింథీ విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. బాగున్నట్టే ఉన్నారు మీరు, భక్తిగా ఉన్నట్టే ఉన్నారు మీరు. ఏ విధంగా హవ్వ మోసగించబడిందో మీరు కూడా మోసగించబడతారేమో, నాకు భయంగా ఉంది. పరిశుద్ధత నుండి, సరళత నుండి చెరుపబడి ఎట్లయినా తొలగిపోతారేమో అని భయంగా ఉంది. ఎందుకు ఈ మాట పౌలు ఈ విధంగా ఇంత బాధపడి చెప్తున్నాడు? ఎందుకు ఆయనకి ఇంత బాధ దేనికి, ఇంత ఆవేదన దేనికి, ఇంత ఆవేదన ఎందుకు అతనికి అని మనం ఆలోచన చేస్తే, పౌలు ఆ కొరింథీ సంఘానికి ఆధ్యాత్మిక తండ్రి. హల్లెలూయా! ఆయన ఎవరైనా ఆధ్యాత్మిక తండ్రి. ఎవరికి? కొరింథీ విశ్వాసులకు ఆధ్యాత్మిక తండ్రి. అందుకని ఆ కొరింథీ విశ్వాసులకు ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి పౌలు, ఆయన పడిన ప్రయాస, ఆయన పడిన కష్టం ఇటని పోతాదేమో. ఎంతోమంది క్రీస్తుకి దగ్గరగా జీవించారు. క్రీస్తు వాళ్ళని కొన్నాడు. దేంతో కొన్నాడు? క్రీస్తు వాళ్ళని దేంతో కొన్నాడు? చెప్పండి, దేంతో? రక్తంతో కొన్నాడు. మనం బజారుకి వెళితే ఏదన్నా వస్తువు కొనాలంటే ఏమి ఇవ్వాలి? మనం పైసలు, డబ్బులు ఇవ్వాలి. కానీ ఏకంగా యేసు ప్రభు నిన్ను కొనేదానికి రక్తమే ఇచ్చేసాడు. రక్తంతో కొన్నాడు నిన్ను ఆయన. నీ పాపాలన్నీ సిలువలో కార్చిన రక్తంతో పవిత్రపరిచాడు. ఆ పాపాలన్నీ కడిగి ఒక మనిషిగా నిలబెట్టాడు దేవుడు నిన్ను.
అందుకే పౌలు అంటాడు, ఆయన రక్తం చేత మీరు కడగబడ్డారు, ఒక సంఘంగా ఏర్పరచబడ్డారు. మిమ్మల్ని నేను ఏ విధంగా పెంచానో మీకే తెలుసు. హల్లెలూయా. మిమ్మల్ని ఏ విధంగా పెంచానో, ఎన్ని మంచి మాటలు చెప్పానో, ఎన్ని బోధ చేశానో నాకే తెలుసు. కానీ నాకు భయం వేస్తుంది మీ గురించి. లోకపు అలవాట్లు, లోకపు ఆశలు, వాళ్ళ నుంచి వీళ్ళ వచ్చే శోధనల వల్ల నలిగిపోతారేమో, శోధనలకి సమస్య పోతారేమో అని భయం వేస్తుంది. భయం వేస్తుంది. సేవకులు కూడా భయమే కదా, మాకు కూడా భయమే కదా, వీళ్ళు ఏమైపోతారోనని. అంతే కదా. ఎందుకు భయం వేస్తుంది తెలుసా సేవకులకి? కుటుంబంలో, సేవకుడి కుటుంబంలో ఎన్నో బాధలు ఉంటాయి. విశ్వాసులు కానీ ఏదన్నా కానీ బాధ అనుభవించిన, మందిరానికి రాకపోయినా సేవకుడు భయపడిపోతాడు, బాధపడిపోతాడు. కొంతమంది అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా, ఈ వారం రాలేదు మందిరానికి, ఇంకో వారం కూడా రాలేదు మందిరానికి, ఇంకొక వారం కూడా రాలేదు, 3 వారాలు రాలేదు మందిరానికంటే కాపరి ఏం చేస్తాడు తెలుసా? 3 వారాలు ఈ వ్యక్తి రాలేదు అంటే సాతాని వ్యక్తిని ఏ విధంగా మొబైల్ చేస్తుందో, సాతాను ఎటు నడిపిస్తున్నాడో, అసలు రావటం లేదనుకో, ఎంత భ్రష్టులు అయిపోతున్నారో, ఏమైపోతారోనని భయంగా ఉంటుంది కాపర్లకి. గుర్తుపెట్టుకో, కాపర్లకి ఏమైపోతాదో అని భయంగా ఉంటుంది చాలా సందర్భాల్లో. ఆలోచన చేయండి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసులకు ఆధ్యాత్మిక తండ్రి, ఆయనకి భారం ఉంది. నేను మీకు ఆధ్యాత్మిక తండ్రిని, నాకు భారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కుమారులు ఎవరు మాట వినాలి? ఎవరు మాట వినాలమ్మా? తండ్రి మాట, తల్లి మాట వినాలి కదా. నా కుమారుడు నా ఉపదేశాన్ని మరువద్దు, నీ తల్లి తండ్రి మాటను వినాలి అని దేవుడు చెప్తున్నాడు కదా. ఆయన ఆధ్యాత్మిక తండ్రి. ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు అనుకో, నీ బిడ్డలు నీ మాట వినకపోతే, వాళ్ళు చదవకపోతే, నీకు వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు నవ్వుకుంటావా? కోపం వస్తుందా? కోపం వస్తుంది నీకు. నీ మాట వినకపోతే, నువ్వు చెప్పింది పెడచోని పెట్టి త్రోసివేసి వెళ్ళిపోతుంటే, అరే ఆడికి బాగుతుంటే వాడు ఆడికే బాగుతుంటే, లక్షల రూపాయలు, 1000 రూపాయలు బిడ్డలకి ఖర్చు పెట్టి చదివించే వాళ్ళు చదవలేకపోతే నీకు ఎట్టుంటుంది? నీకు ఎలా ఉంటుందో ఆలోచన చేయి. నువ్వు నవ్వుకుంటావా? కోప్పడతావా? అదే ఆధ్యాత్మిక తండ్రులు కూడా అదే. ఆధ్యాత్మిక తండ్రులు దేవుని మాట వినకుండా, మందిరానికి రాకుండా, పరిశుద్ధంగా జీవించకుండా ఉంటే కాపర్లు కూడా బాధే. ఒక తండ్రిగా ఎంత బాధపడుతున్నాడు ఆయన అపోస్తలుడైన పౌలు. నేను మీకు ఆధ్యాత్మిక తండ్రినే. ఆలోచన చేయి. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు దేవుడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానన్నాడు. అంతేనా? నా గొర్రెలు నా స్వరం వింటాయని అన్నాడు. గొర్రెల తర్వాత ఇంకొకటి ఏముంది మళ్ళా? బైబిల్ ఏం చెప్తుంది? గొర్రెలు ఏంది? మేకలు. ఇప్పుడు దేవుడు మేకలు నా స్వరం వినని చెప్పాడా? మేకల కోసం ప్రాణం పెడతానన్నాడా? ఎవరి కోసం ప్రాణం పెడతా అన్నాడు? గొర్రెల కోసం ప్రాణం. ఎందుకు? గొర్రె ఆయన మాట వింటాది కాబట్టి, మేకలు వినవు కాబట్టి. కాపరి ఎక్కడుంటే గొర్రెలు ఎక్కడ ఉంటాయి. గొర్రెలకి ఎట్టుంటుంది తెలుసా? ఆత్మీయమైన గొర్రెలు ఎట్టుంటాయంటే, ఎప్పుడు నేను దొడ్లోకి వెళ్ళాలన్నా, ఎప్పుడు ఆహారం భుజించాలన్నా, ఎప్పుడు నా కాపరి వచ్చి నాకు దేవుని మాటలు చెప్తాడా అని గొర్రెలకి చాలా ఆశ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, వాటి కోసం నేను ప్రాణం పెడతాను అన్నాడు. మేకలు ఎట్టుంటాయి? మేకలు ఈ వారం ఇక్కడికి వచ్చా, ఇంకో వారం ఇంకొక బాతుండే,
ఆ చెట్టు ఈ పుట్ట అది మొత్తం తిరుగుతుండే మేకలు. ఎట్లుంటో చెప్పు, ఆలోచించి. ఇప్పుడు మేకలు ఇప్పుడు ఏంటంటాయి సగంగా మేకలు ఏంటంటాయి? సేమసింత ఆకు అదే కదా, ఆ ఆకు తింటుంది, ఇంకొక ఆకు కాడికి పోద్ది, ఇంకొక చిన్న ఆకులు తింటానే ఉంటుంది. అంటే ఇష్టం దానికి. ఒక దగ్గర ఉంటుంది మేక, ఇష్టం దానికి, అది తిరుగుతూ ఉంటుంది ఆ మేక. అటువంటి వ్యక్తుల కోసం ఆధ్యాత్మిక తండ్రులు బాధపడతా ఉంటారు. వీళ్ళు ఏమైపోతారా, వీళ్ళు మేకలు అయిపోయినారేంది, గొర్రెలుగా ఉండవలసిన వారు మేకలుగా మారిపోతున్నారేంది అని కాపరికి ఎంత బాధ ఉంటుందో ఆలోచించాయి. తిప్పిస్తూ ఉంటాయి, తిరిగి ఆ గొర్రె మేకలు తిరిగి ఆడకపోకుండా అయిపోతాయి మేకలు. గొర్రెలు ఎట్లుంటాయి తెలుసా? కాపరి ఆ కర్ర పట్టుకొని నిలబడితే కాపరి ముందే మేస్తుంటాయి గొర్రెలు. మీరు చూస్తుంటారో లేదో, కాపరి ముందే గొర్రెలు మేస్తా ఆహారం తింటా ఉంటాయి. గొర్రెల దగ్గర కాపరు ఉంటాడు, కాపరి దగ్గరే గొర్రెలు ఉంటాయి. కానీ మేకలు కాపరి దగ్గర ఉంటాయా? ఉండవో, వెళ్ళిపోతూ ఉంటాయి మేకలు. కొరింథీ విశ్వాసులారా, సజీవుడైన క్రీస్తు పరిచర్య విశ్వాసులారా, మీ ఆధ్యాత్మిక తండ్రి మీ గురించి బాధపడుతున్నాడు. మీరు ఏమైపోతారేమో, ఎలా ఉంటారేమో, ఎలా జీవిస్తారేమో. మీ కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు, వెలిచి కొన్నాడు. కాపరి నిన్ను కాపాడుతున్నాడు, పెంచుతున్నాడు నిన్ను. ఆ ఆధ్యాత్మిక తండ్రి ఎలా ఉంది మీ భక్తి, ఎలా ఉంది మీ జీవితం, ఆలోచన చేయండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మీకు ఆధ్యాత్మిక తండ్రిని. కొరింథీ విశ్వాసులకు ఏందంట ఆయన? ఆధ్యాత్మిక తండ్రి. ఒకటి. రెండోది మనం ఆలోచన చేస్తే, కొరింథీలంట వివాహ వయస్సుకు ఎదిగిన కుమార్తె లాంటి పవిత్ర కన్యకలు అంట వాళ్ళు. బాగానండి, బాగా ఆలోచన చేయండి. కొరింథీలంట అంటే విశ్వాసులు, కొరింథీలంట వివాహ వయస్సుకు ఎదిగినటువంటి కుమార్తె లాంటి పవిత్రమైనటువంటి కన్యకలు. ఇప్పుడు ఈ కొరింథీ విశ్వాసులు వివాహానికి ఎదిగినారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, ఇప్పుడు ఎదిగినారు. పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, ఎదిగారు. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో పెళ్లి వయసు, ఆ రోజుల్లో ఎట్లుండేదంటే, ఆ రోజుల్లో ఎప్పుడు పాతకాలంలో ఎంత వయసుకి పెళ్లి చేసేవాళ్ళు ఆ రోజుల్లో? 13 సంవత్సరాలు, అంతే కదా, 12 సంవత్సరాలు ఆ రోజుల్లో, లేదా 14-15 సంవత్సరాలు. ఇప్పుడు చూస్తే 18 లేదా 21, 22, 23, ఇంకా పోతే 30-35 కూడా చేసుకుంటున్నారు. అది వేరే విషయం. ఈ కొరింథీ విశ్వాసులంట వివాహ వయసుకు ఎదిగినారంట. ఇప్పుడు వీళ్ళు వివాహ వయసుకి ఏందంట ఎదిగారు. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. చిన్న బిడ్డలు ఉన్నారే, వాడు ఎక్కడైనా తిరుగుతూ ఉంటాడు. వాడు ఏదన్నా ఆడుతుంటాడు, పాడుతూ ఉంటాడు, ఏదో ఆడుతూ ఉంటాడు. వాడిని ఊరు కూడా పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే చిన్న పిల్లవాడు వాడు చిన్న ఆటలు ఆడుకుంటూ ఉంటాడు, పిల్లని కూడా ఏదేదో మొత్తం ఆడుకుంటూ ఉంటాడు, పట్టించుకోరు. ఒక వయసు వచ్చింది అనుకో వాడికి, వాడు ఆ విధంగా ఆడితే ఎట్టుంటుంది? వాడికి ఒక వయసు వచ్చింది, ఆ విధంగా ఆడితే ఎట్టుంటుంది? రే, నీ వయసు అంతా నువ్వెంతరా, ఏది ఆటలంటే వాడేదే, పోరా ఇంటికి పోరా అని అంటాం. అదేవిధంగా బాగా ఆలోచించాయి. ఇప్పుడు ఒక వయసు మనకు వస్తుంది. ఇప్పుడు ఒక వయసు ఎందుకు వస్తుందంటే, వివాహ వయస్సుకు ఎదిగిన కుమార్తె లాంటి పవిత్ర కన్యక. వివాహ వయసు మనకు వచ్చేసింది. ఇప్పుడు వివాహ వయసు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు మనము ఎవరు చేసుకోవాలి? వరుడైనటువంటి యేసు ప్రభుని మనం పెళ్లి చేసుకోవాలి. ఒక వయసు వచ్చింది మనకు. ఇప్పుడు బాగా శారీరకంగా ఆలోచన చేస్తే, స్త్రీలు కానీ పురుషులు కానీ కన్యకలు కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఒక వయసు వస్తే ప్రజలందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఎవరు పట్టించుకోరు, వాళ్ళు చూస్తూ ఉంటారు. అట్నే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే
క్రీస్తు దగ్గరకు వస్తుంటాం మనకు వయసు వచ్చిన తర్వాత. ఒక పవిత్రమైన కన్యక ఒక వయసు. ఇప్పుడు మనకు వయసు ఏంది తెలుసా? ఒక వయసు ఏందంటే మనకిప్పుడు ఆ వయసు ఏందంటే యేసులో స్థిరపడేదానికి, యేసులో ఉండేదానికి, మనం యేసులో జీవించేదానికి వివాహ వయసు మనకి ఎప్పటికి వస్తుంది తెలుసా? ఆ వయసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే ఏం చేస్తావు? యేసుని నమ్ముకున్నావు, ఏం చేస్తావు? నెక్స్ట్ స్టెప్ ఏంది? మీకు అర్థమవుతుందని చెప్పే వాక్యం. మీరు యేసుని నమ్ముకున్నారమ్మా, నమ్ముకున్నారయ్యా, నెక్స్ట్ స్టెప్ ఏంది? ఏం చేస్తారు? అది వయసు మీది. ఒక వయసు మీద అది ఒక వయసు వచ్చింది మీకు. వయసు వస్తేనే యేసు దగ్గరికి వచ్చారు మీరు. వయసు వచ్చిన వాడికే బాప్తిసం ఇస్తారు. ఒక వయసు మీకు వచ్చింది, యేసుని నమ్ముకోవాలి, ఈ లోకం వద్దు, ఈ లోకం భయంకరంగా ఉంది, యేసుకి నమ్మకంగా జీవించాలి అని అనుకున్న వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత ఆ వయసుని పక్కన పెట్టి, లోకాన్ని పక్కన పెట్టి, లోకపు ఆశలు వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు? యేసు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? షారుకి మనం పెళ్లి కట్టమని ఎదుగుతాము, అదేవిధంగా పెళ్లికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం సిద్ధపడుతున్నాం. ఇప్పుడు సిద్ధపడాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు మనము బాప్తిసం తీసుకుంటున్నాము. ఏం చేస్తాం? మనం బాప్తిసం తీసుకుంటున్నాం. ఆలోచన చేయి. అంటే ఇవన్నీ కూడా కొరింథీ విశ్వాసులకి బోధిస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. దాంట్లో చదివితే మనం ఆ 3-4 వచనాలు మొత్తం మొదటి నుంచి 3-4 మొత్తం ఉంటుంది అన్నమాట. ఈ పవిత్రమైన కన్యక అంటే ఇప్పుడు అట్లా బాగా ఆలోచించాయి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎట్టుండాలమ్మా? ఎట్టుండాలా చెప్పండి అమ్మా, ఎట్టుండాలయ్యా? పవిత్రంగా. అమ్మ నన్ను వింటున్నారా? చిన్నపిల్లల గురించి కాదు మీరు ఆడుకునేది. నా సేవ చూడండి, ఇప్పుడు నా వాక్యం వినండి. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. పవిత్రమైన కన్యక ఎలా ఉంటుంది బాగా ఆలోచించ. అందరి కళ్ళు ఆ మీద పడతాయి. అందరి కళ్ళు ఆ మీద పడతాయి. అందరూ చూస్తూ ఉంటారు. పవిత్రంగా ఉండాలంటే ఏం చేస్తారు తెలుసా? పలానా అమ్మాయి ఎట్టుంది అందరూ చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి దారి తప్పిందా, దారి తప్పలేదా, బాగుందా, బాగలేదా చూస్తూ ఉంటారు అందరూ. అదేవిధంగా నువ్వు పవిత్రమైన కన్యక వివాహ వయసుకు వచ్చావు. నువ్వు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి దేవుడు. నువ్వు ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలయ్యా? పరిశుద్ధంగా జీవించాలి. ఒకప్పుడు జీవించే జీవితం వేరు, దాన్ని వదిలేసాయి. ఒకప్పుడు జీవించే జీవితం వేరు, వదిలేసే దాని గురించి. యేసయ్యని నమ్ముకున్న తరువాత నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావే, అప్పటి నుంచి నువ్వు ఒక్కసారి నీ గుండె మీద చేసుకో. పవిత్రంగా జీవిస్తున్నావా? నువ్వు ఏదేదో చేస్తున్నావని కాదు. కొత్తల్లో ఆ ప్రార్థనలు, ఆ భక్తి, ఆ పాటలు, ఆ వాయిద్యాలు కొత్తల్లో రాను 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 ఏమైపోతుందో ఆలోచించే. నిన్ను దేవుడి వివాహం చేసుకోవాలంటే నువ్వు పవిత్రంగా ఉన్నావా? ఒక వయసు వచ్చింది వాళ్ళకి పెళ్లి చేసుకున్న దానికి. దేవుడు నేను పెళ్లి చేసుకోవడానికి ఒక వయసు నీకు వస్తుంది. ఆ వయసులో నీకు బ్యాప్టిజం ఇచ్చాడు దేవుడు. బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి నీవు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితం ఎలా బ్రతకాలనుకుంటున్నావు నీకు అర్థమైపోతుంటుంది. ఇప్పుడు పవిత్రమైన కన్యకగా ఉన్నావా? కన్యక అంటే ఎవరమ్మా? స్త్రీలే కాదు, పురుషులు కూడా కన్యకలే. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. 2 విషయాలు చెప్పా మీకు. ఒకటి, పౌలు కొరింథీల ఆధ్యాత్మిక తండ్రి. రెండవది, కొరింథీల వివాహ వయసుకు ఎదిగిన కుమార్తె లాంటి పవిత్ర కన్యక. మూడవది, కొరింథీలు వివాహం చేసుకోబోయే పెండ్లి కుమారుడు క్రీస్తు. ఎవరంట? కొరింథీల్ని వివాహం చేసుకోబోయేది ఎవరంట? పెండ్లి కుమారుడైన క్రీస్తు. ఇప్పుడు మనల్ని వివాహం చేసుకోబోయేది ఎవరు? యేసయ్య. మన వివాహం చేసుకోబోయేది యేసయ్య. ఆలోచన చేయి. ఇప్పుడు ఆయన మన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. బాగా ఆలోచన చేయి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా అనుకున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మామూలుగా పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకోమ్మా. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయింది. అబ్బాయి ఆలోచన చేస్తూ ఉంటాడు, పెళ్లి చేసుకోవాలి, పలానా టైము,
మరి అమ్మాయి ఎట్టుంటుందో ఏందో, బాగానే ఉందంట, ఎలా ఉందో తెలియదు. అమ్మాయి కూడా అనుకుంటుంటుంది పెళ్లి చేసుకోవాలి, అబ్బాయి ఎట్టుండాడో ఏందో తెలియదు. ఆ పెళ్ళికి ముందు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ముందు ఏం చేస్తారు? ఏం చేస్తారు? నిశ్చితార్థం. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం భాషలో చెప్తున్నాను నేను, బాగా అర్థం చేసుకోండి వాక్యం. పెళ్ళికి ముందు ఏం జరుగుతుందమ్మా? ఏంది? నిశ్చితార్థం. నిశ్చితార్థం. ఇప్పుడు మన పెళ్ళికి ముందు ఏం జరిగింది? ఇప్పుడు మన ఆత్మీయ పెళ్ళికి ముందు అది ఇప్పుడు నిశ్చితార్థం జరిగిందా లేదా? బాప్తిసం తీసుకున్న చేతుల పైకి ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నువ్వు నిశ్చితార్థంలో ఉన్నావు. ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది ఇప్పుడు నీకు. ఎవరికి? నీకు వరుడైనటువంటి. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎలా ఉండాలి నువ్వమ్మా? ఎట్టుండాలి? నిశ్చితార్థం జరిగితే కొంతమంది ఫోన్లు చేసుకుంటుంటారు కదా, బాగున్నావా, మా పెళ్ళి దగ్గరకు ఉందలే, బాగున్నావా అని చేసుకుంటా ఉంటావు. అదేవిధంగా నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నువ్వేం చేయాలి? ఆయనకి ఫోన్ చేయాలి. ఎవరికి? దేవునికి ప్రార్థన చేస్తా, వాక్య చదువుతా, పాటలు పాడుతా, స్తుతిస్తా, దేవుని ఆరాధన చేస్తా. నీకు నిశ్చితార్థం జరిగితే నీకు అర్థం కావట్లే అసలు. నీకు నిశ్చితార్థం జరిగిందమ్మా. జరిగింది, నాకు కూడా నిశ్చితార్థం జరిగి ఉంది. ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పెళ్ళి ఎన్ని రోజులకు ఫిక్స్ అవుతుంది? నెలలో, లేదా 2 నెలలు, లేకపోతే 3 నెలలు కూడా అనుకుందాం. 3 నెలలు కూడా అనుకుందాం. ఇప్పుడు మనకు నిశ్చితార్థం అయిపోయింది కదా. పెళ్ళి ఎప్పుడు మనకు? ఏ రోజు పెండి జరుగుతుందో తెలియదు. ఆమేన్. ఏ రోజు యేసు వస్తాడో తెలియదు. ఏ రోజు వరుడైన యేసు రాబోతున్నాడో తెలియదు. ఆయన వచ్చేటప్పుడు నిశ్చితార్థంలో ఉన్నటువంటి నీవు నేను పవిత్రమైన కన్యకగా పరిశుద్ధంగా ఆయనకుంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను చూసి ఆయన వచ్చేటప్పుడు నిన్ను చూస్తాడు. ఆహా, నా కన్యక, నా పెండ్లి కుమార్తె, నిశ్చితార్థం జరిగింది. నా పెండ్లి కుమార్తెకి బాప్తిసం తీసుకుంది. బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి నా బిడ్డ ఎంత బాగుందయ్యా, నాకు ఎంత ఇంపైన సువాసనగా ఉందయ్యా. ఎన్నో శ్రమలు వచ్చాయ్యా, కష్టాలు వచ్చాయ్యా, బాధలు వచ్చాయ్యా, ఇరుకులు ఇబ్బందులు వచ్చాయ్యా. నా బిడ్డకి అన్ని తట్టుకొని నిలబడ్డది. ఆమె నా నిజమైన పెండ్లి కుమార్తె అంటాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమో అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కొరింథీలు వివాహం చేసుకోబోయే పెండ్లి కుమారుడు క్రీస్తు. వాళ్ళు వివాహం చేసుకోబోయేది ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ మామూలుగా నిశ్చితార్థం జరిగింది, ఏదో జరగరాంది జరిగింది, ఏదో వాళ్ళకి తెలిసింది, వీళ్ళకి తెలిసింది, పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోయే రోజు కూడా దగ్గరలో ఉంటుంది. క్యాన్సిల్ అయిపోతుంటాయి. అట్టే ఇప్పుడు నీ గురించి ఊరు చెప్పరు. ఇప్పుడు ఎవరన్నా పెళ్ళికి ఫిక్స్ అయిపోయింది, నిశ్చితార్థం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గురించి వాళ్ళు చెప్పటం, అబ్బాయి గురించి వాళ్ళు చెప్పటం, అది జరుగుతుంటుంది. ఇప్పుడు నీ గురించి ఊరు చెప్తారు? ఇప్పుడు నీ గురించి ఎవరైనా చెప్తారా? నీ గురించి ఎవరు చెప్పాలా? ఎవరు చూస్తున్నారు? అది బాగా గుర్తుపెట్టుకో. నీ భక్తి, నీ నీతి, నువ్వు ఉండే జీవితం అంతా యేసయ్యకి తెలుసు. పైకి ఎలా ఉన్నావు, భక్తికి ఉన్నట్టే ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు యేసయ్యకి బాగా తెలుసు. యేసయ్య వివాహం చేసుకోవాలంటే పవిత్రంగా ఉన్నావా? గుర్తుపెట్టుకో. పరిశుద్ధంగా జీవిస్తున్నావా? గుర్తుపెట్టుకో. ఎవరిని వివాహం చేసుకుంటాడు ఆయన? ఎవరిని వివాహం చేసుకోడు. ఈరోజు ఆలోచించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. 4వ విషయం చివరిగా చూద్దాం. 4వ విషయం, అబద్ధ బోధకుల ద్వారా. బాగా ఆలోచించండి. 4వది, అబద్ధ బోధకుల ద్వారా కుమార్తెను, అంటే మనవల్ని, మన కుమార్తెలవి, పెండ్లి కుమార్తెలు మనం, వరుని పట్ల సరళత నుండి, పవిత్రత నుండి,
తప్పించడానికి ప్రయత్నిస్తున్న సర్పము లేదా అపవాది. ఇప్పుడు ఎందుకు బాగా ఆలోచించి, అబద్ధ బోధకుల ద్వారా. ఇప్పుడు అబద్ధ బోధకులు కొంతమంది వస్తూ ఉండారు. ఇప్పుడు అబద్ధ బోధకులు ఎట్టొస్తారు తెలుసా? వాళ్ళు ఎట్టొస్తారంటే కొన్ని విషయాలు చెప్తా వస్తారు వాళ్ళు. ఆ విధంగా చేయొచ్చా? ఎవరు చెప్పారు మీకు? మీ పాస్టర్ చెప్పాడా? లేదు లేదు లేదు, మనం అన్నీ చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు, మనం అన్నీ తినచ్చు, అన్నీ తాగొచ్చు, మొత్తం చేయొచ్చు. అబద్ధ బోధకులు వీళ్ళేం చేస్తున్నారంటే, అబద్ధ బోధకులు కొంతమంది అక్కడెక్కడికో నువ్వు పోయి ఎవరు మారలేదో వాళ్ళని పట్టుకొని రా నాయనా, వాళ్ళు మార్చండి అని అంటే మారిన వాళ్ళనే వలేస్తున్నారు వాళ్ళు, అబద్ధ బోధకులు. ఎవరైతే మారతారో వాళ్ళకే వల. ఈ విధంగా చేయకూడదు, మొత్తం తిను, అన్నీ చెయ్యి, ఏదన్నా చేసుకో, అది చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఫాలో అవుతుంది చాలు మనం, అంతే. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎట్టుంటుందంటే కొన్నిసార్లు నాకు అర్థమవుతుంటుంది. పిల్లల్ని పట్టుకోబోయేవాళ్ళు ఉంటారు, మీకు తెలుసా? పిల్లల్ని పట్టుకోబోతారే, పిల్లల్ని పట్టుకోబోయేవాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లలు పోతుంటారు, చిన్న పిల్లలు పోతూ ఉంటే వాడు చాక్లెట్ బిస్కెట్ తింటా పోతుంటాడు. పిల్లల్ని పట్టుకోబోయి అట్టుంటారు, వాడి దగ్గరికి వచ్చి అట్టుంటారు, రేయ్ నేను పిల్లల్ని పట్టుకోబోను అంటాడు. వాడా అంటాడా? అంటే ఏం చేస్తాడు? దమ్మని వెళ్ళిపోతాడు వాడు. దగ్గరికి వచ్చి, రే నానా చిన్న ఏం పేరా నీ పేరా? నా పేరు పలాని పేరు చెప్పాడు. అబ్బా రే అమ్మా నాన్న బాగున్నారా? ఏ క్లాస్ రా? నేను ఆ 4th క్లాసు 3rd క్లాసు అని చెప్తాడు. అనుకో, ఏంద్ర తింటున్నావా? చాక్లెటా? రే నా దగ్గర స్వీట్ ఉందిరా, తింటా. ఒక్కొక్కడు నాకు వద్దు అంటాడు, ఒక్కొక్కడు తింటా. పిల్లలు కదా పాపం, వాళ్ళకి ఏం తెలుసు? అందుకని ఏం చేస్తాడు తెలుసా? ఆ చాక్లెట్ స్వీట్ ఇస్తాడు. స్వీట్ ఇచ్చేసి వాడిని ఆమెను పట్టుకొని బుట్టలు వేసుకొని తీసుకొని పోతుంటాడు. అబద్ధ బోధకులు కూడా అట్టే ఉండరు. ఇప్పుడు కొంతమంది అబద్ధ బోధకులు ఎట్లా తెలుసా? ఇప్పుడు ఒకసారి కూడా వాక్యంలో చెప్పాను నేను. సునీల్ వచ్చాడు, సునీల్ ఉన్నాడు. సునీల్ అంటే ఎవరు? నా ఆత్మీయమైన కొడుకు, నేను ఆత్మీయ తండ్రిని. ఏం చేస్తాను నేను మన సునీల్ని? సునీల్ ఇట్లా అంట. ఇప్పుడు నీ బిడ్డలు ఉండారమ్మా, నీ బిడ్డలు ఉండారు. ఇప్పుడు మన పీఠపాల కొడుకే ఉన్నాడు అనుకో, డేవిడ్ ఉన్నాడు, లేదా దయాకర్ ఉన్నాడు. ఏమంటాడు వాళ్ళని? రే దయాకరా, రే డేవిడ్ అంటాడా? దయాకర్ గారు, డేవిడ్ గారు అని పిలుస్తాడా? ఇప్పుడు అబద్ధ బోధకులు ఎట్లా చేస్తారు తెలుసా? ఇప్పుడు నేను వాడిని సునీల్ అరే అంట. ఇప్పుడు నీ బిడ్డలు ఉండారు, రే ఇట్లా ఏంటంటే చేసే పని అంటావు. నేను అనుకో, బాగున్నారయ్యా అయ్యగారు బాగున్నారంటే వాళ్ళకి ఏమంటే తెలుసా? మా అమ్మ మా నాయన నీచంగా మాట్లాడతారు, ఆయనేమో అయ్యగారు అంటున్నారు, సార్ అంటున్నారు. బాగున్నారా అక్క, ఆంటీ, అమ్మయ్య, అక్కయ్య, బావయ్య అంటే అబద్ధ బోధకులు మాటలు ఎట్టుంటాయి చూడండి. ఇప్పుడు నాకు స్వతంత్రం కాబట్టి, నా బిడ్డలు కాబట్టి పిలుస్తా వాళ్ళని, ఇట్టారా అంట. పక్కన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సునీల్ గారు, దీవెన్ కుమార్ గారు బాగున్నారా? పీఠపాల్ గారు ఎలా ఉన్నారు? అప్పుడు పీఠపాల్ వాళ్ళు ఆలోచన చేస్తారు, రే పాస్ట్ మనల్ని ఎప్పుడు కూడా గారు అని పిలవడా? ఒకటే ఇట్లా అంటాడా? ఈయనేంద్ర పాస్టర్ గారు అని అంటున్నాడా? అబ్బా ఎంత ప్రేమ ఆయనకే. ఆమెను వేస్తాడు వాళ్ళ బుట్ట టప్ చూసి. ఇప్పుడు నేను చెప్పా, పిల్లలు పట్టుకోపోయేవాడు, రే నేను పిల్లలు పట్టుకోపోయినట్టు గ్రామం వెళ్ళిపోతాడు. వాడికి తెలియదు కదా పాపమా. అబద్ధ బోధకులు ఒకసారి చూద్దాం దాన్ని, అబద్ధ బోధకుల గురించి. మత్తయి సువార్త 7:15 చూడండి. మత్తయి సువార్త 7:15. జాగ్రత్త పడుడి, ఏంటంట? గొర్రె చర్మాల కప్పుగా. ఎట్టా? ఏ గొర్రె చర్మం? ఇప్పుడు నేను చెప్పాను కదా. సునీల్ గారు, గ్రేస్మేరీ గారు బాగున్నారా? అబ్బా ఎంత గారని పిలుస్తుందయ్యా మా పాస్ట్. ఇప్పుడు గారని పిలవలేదు నన్న, ఎంతసేపటికి ఎట్టా అని అంటున్నాడు.
నీ కొడుకుని కూతుర్ని ఎట్ట పిలుస్తావమ్మా నువ్వా? ఆలోచన చేయి. నీ కొడుకు కూతుర్ని అయ్యగారు అమ్మగారు అంటావా? కోపస్తే పెట్టి మన కొడతావు, రేట్రా అన్నట్టు ఒకటే మాట, రేట్రా అన్నట్టావు అంతే. పగవాడు ఏం చేస్తాడంట? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంటయ్యా, గుర్తుపెట్టుకో. అబద్ధ బోధకులు ఏందంట? ఏం చదివేదాన్ని మనం? జాగ్రత్త పడుడి, గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. లోపల ఎట్టుంటారంట? క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావం వేసుకుని అబద్ధ బోధకులు వస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, అబద్ధ బోధకులు వస్తారు. తిమోతి పత్రిక మొత్తం దాని గురించి ఉంటాయి, అబద్ధ బోధకుల గురించి. అబద్ధ బోధకులు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ పవిత్రత నుండి, సరళత నుండి, దాన్ని చూద్దాం మనం. అదే 2 కొరింథీ పత్రిక 11:3లో, సర్పము తన కుయుక్తి చేతవును మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి. ఏంటంట? చెప్పండి. సరళత నుండి, తర్వాత పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమని భయపడుచున్నాను. సరళత అంటే అర్థం ఏంటి తెలుసా? నిజాయితీ. సరళత అంటే అర్థం ఏంటంట? నిజాయితీ అంటే నీతి. అసలు నీతి అంటే అర్థమేంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అంటే బాగా వినండి. నీతి అంటే ఏంటంటే నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో శోధనలు నీకు వస్తూ ఉన్నాయి. వాటి వైపు చూడకుండా దేవుని వైపే చూస్తే, ఇవన్నీ పక్కన పెట్టి వాటిలో పడిపోకుండా దేవుని వైపు చూసినోడే నీతి. అది నీతి అంటే నీతిమంతుడు. యోసేపుకి ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, క్రీస్తులోంచి ఆయన తొలగిపోవాలి. అది నీతి. యోబుకి ఎన్నెన్నో వచ్చాయి, ఎన్నెన్నో బాధలు వచ్చాయి, దేవుని దూషించమన్నారు, వదిలేయమన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టదు. అది నీతి. అబ్రాహాంకి ఎన్నెన్నో వచ్చాయి, ఎన్నెన్నో శ్రమలు వచ్చాయి, చివరికి కొడుకును కూడా బలించడానికి సిద్ధపడ్డాడు. అది నీతి. బాగా గుర్తుపెట్టుకో. ఈ రోజున సరళత నుండి, పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమో, నిజాయితీ నుంచి, పరిశుద్ధత నుంచి తొలగిపోతున్న భయంగా ఉందని అన్నాడు. గుర్తుపెట్టుకో. నీ నీతి కాపాడుకో, నిజాయితీ కాపాడుకో, పరిశుద్ధత కాపాడుకో. అప్పుడు దేవుని జీవితాన్ని బహుగా దీవిస్తాడు. నా ప్రియమైన దేవుని పిల్లలు, 4 పాయింట్లు మీకు చెప్పాను నేను. ఎందుకంటే ఎటైనా మీరు తొలగిపోతారేమో భయంగా ఉందని పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు? నేను మీకు ఆధ్యాత్మిక తండ్రిని అని చెప్పాడు. మీ కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. నేను పోషించుకుంటున్నా, మిమ్మల్ని పెంచుతున్నా, నేను క్రీస్తు ప్రేమలో పెంచుతున్నా నేను మిమ్మల్ని. మీరేమన్నా అయిపోతారేమో భయంగా ఉంది. పోయినసారి చెప్పాను కదా మీకు, పోయిన వారం అవ్వ దగ్గరకు వచ్చి పాము ఆ పండు ఎందుకు తినకూడదనంటే చక్కని తినేసింది. ఏం చెప్పాలి? అవ్వ, అమ్మ చల్లపోట మా దేవుడు వస్తాడు, ఆయన అడుగుతాను, లేదా మా ఆయన అడుగుతానని చెప్పాలా. అవి చెప్పకుండా తినేసింది. ఏదైనా తోటంతా నాశనం చేసేసి ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపోయినారు వాళ్ళు. అంటే మనం బాగా ఆలోచన చేయి. అనేక మంది అబద్ధ బోధకులు ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది ఉందా, ఇది లేదని అడుగుతారు అనేక మంది. మీరు ఏమనాలి? మా కాపర్ని అడుగుతాను, మా కాపర్ని అడుగుతా. ఇంకా మా కాపర్ చెప్తాడు. మా పాస్టర్ని అడుగుతా, పాస్టర్ సార్ ఇట్లా చెప్తున్నారు ఏంటి అని అడుగుతా, ఆయనే చెప్తాడు. అది మన నోటి కూడా రావాల్సింది. అవునా అవునా టక్కుని వెళ్ళిపోవటం. అది కాదు. నేనేం చెప్పాను? పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చి తీసుకోబోతుంటారు చూడు, చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి తీసుకోబోతున్నా. ఆ విధంగా కాదు. అనేక మంది అబద్ధ బోధకులు వచ్చేస్తున్నారు కనుక ఆ బోధ కాదు. బైబిల్ చదవండి. చదవచ్చిన బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఫాలో అవుదాం. కనుక అపోస్తలుడైన పౌలు బాధపడిన రీతిగా కాపర్లు కూడా మీ గురించి బాధపడతా ఉంటారు. ఎందుకు? మీరు భక్తిగా ఉండాలని, భక్తిగా లేరని, ఎందుకు అయిపోతున్నారని.
మీ గురించి ఎంతగానో బాధపడతాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకేం జరిగిందో మనకేం జరిగింది? ఏం జరిగింది? నిశ్చార్థం జరిగింది. అందరికీ గుర్తుపెట్టుకోవాలి. నిశ్చార్థం జరిగిన నువ్వు పెళ్ళైన దాకా ఎట్టుండాలా? అతి పరిశుద్ధంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకేం పడలే, నీకు నిశ్చార్థం జరిగింది. పెళ్ళయిన దాకా నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆ వరుడు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాడు. లేదా నిశ్చార్థం జరిగి కొంతమంది అటు ఇటు ఉంటే వాళ్ళకి ఫోన్ వెళ్ళిపోవటం, పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంటే కొన్ని సందర్భాల్లో. నీకు నిశ్చార్థం జరిగి నువ్వు అట్టు ఉంటే దేవుడు చూస్తున్నాడు, నేను రేపు పెళ్లి చేసుకోడు దేవుడు నిన్ను. ఒకప్పుడు లేదంటే అట్టనే ఉండవు నువ్వు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు దేవునికి నమ్మకంగా జీవించు. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడదాం.